సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తారు కానీ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మనకు వచ్చేసి చాలా మందికి తెలిసింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. ఆ 2 నోటిఫికేషన్స్ కూడా ఓన్లీ బీపీఎం, ఏబిపిఎం, దాక్సేవక్ ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ యొక్క నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ రిలీజ్ చేస్తారు. బట్ మీకు తెలియంది ఏంటంటే సో మనకి 2018లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సేమ్ అదే నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. అదేంటంటే పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్కి సంబంధించినటువంటి 98,000+ వేకెన్సీస్, అంటే 98,000 భారీ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారని రీసెంట్లీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నోటీస్ రిలీజ్ చేశారు. ఆ నోటీస్ రిలీజ్ అయినప్పటి తర్వాత నుంచి వెళ్ళి మనకి ఎలాంటి ఇంకా అప్డేట్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ మనకి ఈ 98,000+ వేకెన్సీస్ యొక్క నోటిఫికేషన్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీ ఇస్తాను. అప్డేట్ ఏంటి, మరి మనకి వేకెన్సీ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. సో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, సో మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వెళ్తే అనుకో ఒక్కసారి ఇక్కడ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, డేట్ వచ్చేసి June 12, 2024. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ఒక్కసారి చూసుకుంటే కనుక ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ఫర్ 2024 వేకెన్సీ ఇయర్. సో ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటీస్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి. సో ఎలాంటి ఫేక్ కాదు. ఒకసారి మీరు అయితే చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ రిపోర్ట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆల్ సర్కిల్ సజెస్టెడ్ దట్ there are large scale of vacancies in postman, mail guard and MTS cadres. సో చూసి కదా నోటీస్లో వాళ్ళు క్లారిటీ ఏం చెప్తున్నారు అంటే మనకి పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్కి సంబంధించినటువంటి చాలా వేకెన్సీస్ అయితే అన్ఫిల్డ్గా ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపుగా మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీకైతే వీడియోలో చెప్తాను లాస్ట్లో. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఒక చిన్నగా చెప్పాలంటే ఇప్పుడు మనకు వచ్చేసి GDS 2 ఐ మీన్ బీపీఎంగా దాక్సేవక్, ఏబిపిఎంగా సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఎవ్రీ ఇయర్ GDS 2, MTS, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ప్రమోట్ చేయడానికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత సో చాలామంది GDS 2, MTS, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ సో ప్రమోషన్ చెంది వెళ్ళిపోతారు. బట్ కొంత వేకెన్సీస్ అలాగే రిమైన్గా ఉంటాయి. అది 2023 ఇయర్లో కానివ్వండి, 2024 ఇయర్లో కానివ్వండి. సో దాదాపు 2024 ఇయర్ కూడా ఎండ్ కాబోతుంది. సో చాలా వేకెన్సీస్ అయితే ఉంటున్నాయి అని చెప్తున్నారు. సో మరి ఎన్ని వేకెన్సీస్ ఏంటి అని చూస్తున్నాం. అండ్ గైస్, ద Competent authority has further decided that any vacancies that may remain unfilled after the examination appointment process for 2024 vacancy is completed will be reported to Staff Selection Commission SSC for recommending candidates through the open recruitment examination conducted by them. Therefore, circles are advised to complete the examination appointment process for 2024 vacancy year at the earliest so that information and unfilled vacancies really available for reporting as and then asked by SSC in the year 2025. సో మీకు తెలుగులో చెప్పాలంటే సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ వేకెన్సీస్ ఉన్నాయి కదండి, ఈ వేకెన్సీస్ అన్ని మేము SSC వాళ్ళకి అప్పచెప్తాము. సో ఈ MTS, పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ సో ఈ వేకెన్సీస్ అన్ని వాళ్ళకి అప్పచెప్తాం. సో వాళ్ళు ఓపెన్ రిక్రూట్మెంట్ కింద SSC వాళ్ళు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అన్ఫిల్డ్ వేకెన్సీస్కి వాళ్ళు ఫిల్ చేస్తారు. సో మాకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్కి సో ఇక సంబంధం ఏమి ఉండదు ఈ రిక్రూట్మెంట్కి. సో మేము SSC వాళ్ళకి అప్పచెప్తాము. సో వాళ్ళే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అండ్ ఈ వేకెన్సీస్కి వాళ్ళే ఫిల్ చేస్తారని వీళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక సో ఇప్పుడు 2024లో మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఏంటి అంటే GDS 2, MTS, పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ ప్రమోషన్ కోసం ఎగ్జామ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో అది త్వరగా ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. సో త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేయడం ద్వారా సో ఇందులో కూడా ఇంకేమైనా వేకెన్సీస్ అలాగే ఉంటే కనుక సో అవి కూడా ఇందులో యాడ్ చేసి సో మేమైతే చెప్తాము. సో తొందరగా 2024 ఈ వేకెన్సీకి సంబంధించినటువంటి తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేయండి అని వీళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. ఈ 2024 మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ అయిందని చూసుకుంటే కనుక ఒక్కసారి వీళ్ళు ఆల్రెడీ మనకి 25/8/2024 రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే August 25 రోజు. సో దాదాపుగా మనకి ఎగ్జామ్స్ అయిపోయి దాదాపుగా 2 months అవుతుంది. సో త్వరగా ఇది ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి అయితే వీళ్ళు రెడీగా ఉన్నారు. చూసుకుంటే కనుక పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సో ఒకసారి డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద, క్లారిటీగా చూడండి. సో ఇది వచ్చేసి మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సో ఒక నోటీస్. సో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది సో ఒక్కసారి చూసుకుంటే ఏపీ సర్కిల్కి చూసుకుంటే కనుక పోస్ట్ మ్యాన్కి వచ్చేసి 2,289 అండ్ మెయిల్ గార్డ్కి వచ్చేసి 108 అండ్ MTSకి వచ్చేసి 1166 ఇవన్నీ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అండ్ ఒక్కసారి తెలంగాణ సర్కిల్ చూసుకుంటే కనుక పోస్ట్ మ్యాన్కి వచ్చేసి 1,553 అండ్ మెయిల్ గార్డ్ వచ్చేసి 82 అండ్ MTSకి వచ్చేసి 878.
సో ఇలా మనకు వచ్చేసి ఏపీకి అండ్ తెలంగాణకి అయితే ఇన్ని వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే మనకు దాదాపుగా 98,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ ఉన్న ప్రకారం ఇప్పుడు 2024 ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, సో అది కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మరి ఇంకా కొన్ని వేకెన్సీస్ అలా ఏమైనా ఉంటాయి కనుక అవి కూడా ఇందులో యాడ్ చేసి దాదాపుగా 1,00,000+ వేకెన్సీస్తో అయితే మనకి వచ్చేసి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. సో వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ కావాల్సింది నోటిఫికేషన్, బట్ రిలీజ్ లేట్ కారణం చూసుకున్నాం కనుక మనకి వచ్చేసి 2024 యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో MTS పోస్ట్మెన్ మెయిల్ గైడ్ నోటిఫికేషన్, సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఒకసారి చూసుకుంటే కనుక మనకి పోస్ట్మెన్కి వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా 60,000 అండ్ మెయిల్ గైడ్కి వచ్చేసి 1,445 అండ్ MTSకి వచ్చేసి 37,000. సో ఇందులో కూడా ఇంకొన్ని వేకెన్సీ యాడ్ అవుతుంది. దాదాపు మనకి 1,00,000+ వేకెన్సీస్తో అయితే రిలీజ్ అవుతుంది. సో ఎవరైతే ఇన్ని రోజు నుంచి వెయిట్ చేస్తున్నారో సో ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మూవ్ అవ్వడానికి. సో మనకి ఇది ఇన్ఫర్మేషన్. సో మనకి దాదాపుగా ఇంకొక ఈ ఇయర్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పటి నుంచి అందరూ ప్రిపేర్ అవుతూ ఉండండి ఈ ఎగ్జామ్కి వచ్చేసి. సో మనకి వచ్చేసి ఇది గ్రూప్ సి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ఇందులో శాలరీ కూడా చాలా ఉంటుంది. ఇన్సెంటివ్స్ కానివ్వండి అండ్ DA కానివ్వండి అండ్ అదర్ అలవెన్సెస్ కానివ్వండి. వేకెన్సీస్కి అప్లై చేయాలంటే మరి మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అని చూసుకుంటే కనుక మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTSకి అప్లై చేయాలనుకుంటే కనుక 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా, ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్. అండ్ అలాగే పోస్ట్మెన్ మెయిల్ గైడ్ వేకెన్సీస్కి అప్లై చేయాలంటే మనకి ఇంటర్ పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. అండ్ అలాగే మనకి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. తెలంగాణ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అండ్ ఏపీ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి అండ్ సబ్జెక్ట్ పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే నాలెడ్జ్ కంప్యూటర్ ఉండాలి. కొంచెం కంప్యూటర్ మీద అవగాహన అండ్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే వ్యాలిడ్ లైసెన్స్ టు డ్రైవ్ 2-wheeler ఆర్ లైట్ మోటార్ వెహికల్. సో మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ డిపార్ట్మెంట్స్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఏమైనా వెహికల్ డ్రైవ్ చేయాలంటే లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని అంటున్నారు. అండ్ అలాగే మరి శాలరీస్ చూసుకుంటే కనుక ఒక్కసారి ఇక్కడ చూడండి, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నోటీస్. ఇక్కడ మనకి వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్టల్ అసిస్టెంట్కి వచ్చేసి లెవెల్ 4 పే స్కేల్ ప్రకారంగా 25,000 to 81,000 అనేది శాలరీ ఉంటుంది. అండ్ అలాగే సార్టింగ్ అసిస్టెంట్కి వచ్చేసి సేమ్ లెవెల్ 4లో 25,000 to 81,000 శాలరీ ఉంటుంది. అండ్ అలాగే పోస్ట్ మ్యాన్కి వచ్చేసి లెవెల్ 3లో 21,000 to 69,000 ఉంటుంది. అండ్ అలాగే మెయిల్ గైడ్కి వచ్చేసి లెవెల్ 3 21,000 to 69,000 ఉంటుంది. అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి లెవెల్ 1 కింద 18,000 to 56,000 శాలరీ అనేది ఉంటుంది. సో ఇది మన శాలరీస్ వచ్చేసి. ఇంకా మనకి చాలా ఏజ్ రిలాక్సేషన్ మరి అప్లికేషన్ ఫీ ఇవన్నీ చూసుకుంటే కనుక మనకి ఇంకా టైం పడుతుంది. ఇంకొక నోటిఫికేషన్ అనదర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఈ నోటిఫికేషన్ మీద ఈ భారీ ఎత్తున ఈ వేకెన్సీస్ మీద మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, బట్ కొంచెం డిలే అవుతుంది, ఏం కాదు. సో నేను నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను మన ఛానల్లో అనేది అప్డేట్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్ అవుతుందండి. సో నా ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి అప్డేట్తో మరొక మంచి వీడియోతో ముందుంటా. అన్సుప్ టేక్ కేర్, గుడ్ బై.